మంగోడా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ మంగోడా అన్నది పెసరపప్పుతో మనం చేసుకునేది అనమాట. ఇది చాలా హెల్తీ, కాకపోతే డీప్ ఫ్రై. డీప్ ఫ్రై అంటే మరి కొద్దిగా టేస్ట్ అంతే. టేస్ట్ కావాలంటే కొన్ని పట్టించుకోకూడదు అంతే. స్టార్ట్ చేద్దాం మరి. సో డీప్ ఫ్రై కాబట్టి ఏం చేద్దాం, ఫస్ట్ మనం ఇది మిక్సీ చేసుకుందాం. అంతకంటే ముందు ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఆయిల్ వేడి అది అయ్యేలోగా మనం ఓకే ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు మిక్సీ జార్ కావాలి కదా, ఇదిగో పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు 2 గంటలు చాలు కదండి నానిపోతుంది. 2 గంటలు. చాలా ఒబ్బిడిగా చేస్తున్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి, అంతేనా? ఉప్పు కూడా ముందే వేసేస్తారా? నీళ్ళు అవసరం లేదా మిక్సీ పట్టుకోవడానికి? కొద్దిగా గట్టిగా ఉండాలి. గట్టిగానే ఉండాలా? సరే అయితే ఇదిగోండి మూత పెట్టేసుకోండి. మిక్సీ అక్కడ ఉంది, చక్కగా గ్రైండ్ చేసుకుని వచ్చేయండి. అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. మిక్సింగ్ బౌల్లోకి తీసేసేయండి. ఓకే, సో అంతా కూడా మనం బౌల్లోకి తీసేసుకున్నాము. ఇందులో పెసరపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉల్లిపాయ. ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది. ఇది ఎలా వస్తుంది? వడల్లా వస్తుందా లేదంటే పునుగుల్లాగా? ఎందుకంటే ఎక్కువ మెత్తగా మనం చేయకూడదు. రాదు, షేప్ రాదు. జీలకర్ర, అల్లం తురుము, కొత్తిమీర. సరిపోయిందంటారా పిండి? ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చాలా. ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా పల్చగా వచ్చేస్తుంది కదా. అవునవును. ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేస్తే కొద్దిగా నీరు వస్తుంది. గట్టిగానే ఉండాలన్నమాట. గట్టిగా ఉండాలి. వేసేస్తారా? వేసేయండి. కావాలంటే చాలా మంది ఇలాగా పకోడీలాగా లేదంటే పునుగులో ఏ పేరు పెట్టినా పెట్టచ్చు, కానీ మంగోడా అని పెడదాం. అదే కదా దీని పేరు. ఈ మంగోడా కర్రీ కూడా చేసుకోవచ్చేమో కదా అండి? చేస్తారు కదా ఇలాగా వేసుకుని పకోడీలాగా. ఓకే, సో మంగోడా రెడీ అవ్వబోతుంది కాసేపట్లో. సో మీరు అలా వేసేస్తూ ఉండండి. ఓకే రమాదేవి గారు, వావ్ మంచి కలర్ వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, తీసేసుకోవచ్చు కదా? తీసేసుకోవచ్చు. వావ్ చాలా బాగుంది. పెసరపప్పు పకోడీలు, దాన్నే ఛత్తీస్గఢ్లో మంగోడా అంటారు. పేరు బాగుంది, మర్చిపోలేని పేరు మంగోడా. దంగోడాలా ఉంది మంగోడా. మళ్ళీ కుక్ అయినాయి, చూస్తుంటేనే అర్థం అవుతుంది. చూసారు కదా, వేడి వేడిగా ఈజీ రెసిపీ మంగోడా రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మంగోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మంగోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న పకోడీల్లా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మంగోడా రెడీ.